అయితే వీళ్ళు నిన్న చెప్పింది ఏంటంటే ఎస్పీని నరికేయండ్రా, ఎస్పీని తొక్కేయండ్రా, పోలీసులను తొక్కేయండి, పోలీసులు ఎక్కడున్నా కూడా మన వైసీపీ నేతలందరూ వైసీపీ కార్యకర్తలు ఎందుకు దాడి చేయండి అని చెప్పేసి కూడా థంబ్నెయిల్స్ పెడుతూ దారుణంగా ట్వీట్స్ చేస్తూ టీడీపీ సోషల్ మీడియా వాటిని ప్రమోట్ చేసే విధంగా వీళ్ళే రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడుతూ వచ్చారు. ఇంకొంతమంది అయితే ఆ డిబేట్లో కూర్చున్నటువంటి అనలిస్టులు అంటారా, లేదంటే ఆ డిబేట్లో కూర్చున్నటువంటి వ్యక్తులు అంటారా, వాళ్ళు ఎవరో కానీ తెలియదు, కానీ విపరీతంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కడప నుంచి రౌడీలు దిగారు, పులివెందుల నుంచి రౌడీలు దిగారు, వాళ్ళందరే కావాలని చెప్పేసి వాళ్ళే తలలు పగలగొట్టుకొని వాళ్ళే పోలీసుల మీద దాడి చేయడానికి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఆ గ్యాంగ్లో ఇంప్లీట్ చేశారని చెప్పేసి విధంగా కూడా మాట్లాడుతూ వచ్చారు. ఎంత దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయంటే, ఒక వ్యక్తి, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి సంబంధించినటువంటి అధినేత, 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వ్యక్తి, ఆంధ్రప్రదేశ్లో 1,30,00,000 మంది ఓటర్లు ఓట్లేస్తే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి రైతులకు సంబంధించి ఒక చోటకు వెళ్ళి రైతులకు సంబంధించిన ఇబ్బందుల మీద, రైతులకు సంబంధించిన మద్దతు ధర మీద ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంత దారుణంగానా మనం ఆయన చూపించేది?